మీరు పండ్ల మార్కెట్ వెళ్ళినప్పుడు లేదా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కన పసుపు రంగులో ఉన్న మామిడి పండ్లు అరటి పండ్లు కొనాలనుకుంటారు. కొన్న తర్వాత తిని చూస్తే అది పండు రూపంలో ఉన్న కాయని తిన్న తర్వాత కానీ తెలియదు. ఎందుకు ఇట్లా జరుగుతుందనంటే కృత్రిమంగా కాకుండా వీటిని వేరే పద్ధతుల్లో కృత్రిమంగా పండ్లను మగ్గించిన కారణంగా ఆ రంగు వస్తున్నాయి తప్ప రుచి ఉండడం లేదు. సహజంగా ఉండాల్సిన దానికంటే దానికి విరుద్ధంగా చేస్తున్న కారణంగానే ఇట్లా జరుగుతుందని హైకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. కార్బైడ్ వాడొద్దని చెప్పింది. దీన్ని నిరసిస్తూ వ్యాపారులు పండ్ల మార్కెట్లో నిరసన చేశారు. పండ్ల మార్కెట్ను బంద్ కూడా చేశారు. ఇట్లా ఎందుకు జరుగుతుంది, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయి, దీనిపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్లయ్య గారు ఉన్నారు, పండ్ల వ్యాపారి రాము గారు ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. రాము గారు, మీరు పండ్లను సహజంగా ఉండే వాటికంటే దానికి విరుద్ధంగా చేసిన కారణంగా కార్బైడ్ వాడుతున్న కారణంగా పండ్లు మగ్గి పసుపు రంగులోకి వస్తున్నాయి, కానీ అది పండుగ ఉండలేదు, తిన్న వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. ఎందుకోసం అట్లా చేస్తున్నారు మీరు? కార్బైడ్ వచ్చేసి వాడకము మా మార్కెట్లో జరగదు. కార్బైడ్ మేము వాడము. మేము ఓన్లీ మామిడికాయలు వాడతాము. మేము మామిడికాయలే అమ్ముతాం తప్పితే కార్బైడ్ వాడకం మా దగ్గర కొనుగోలు చేసిన వాళ్ళు కార్బైడ్ వాడతారు. అయితే ఈ కార్బైడ్ వాడడం అనేది ఏదైతే ఉంటుందో దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టైం కన్నా ముందు, అది పక్వానికి రాకముందు లేత వయసులో ఉన్నప్పుడు కాయలు తేవడము, దానికి ధర వస్తుంది అని చెప్పి రైతులు తేవడము, ఆ తేవడంతో అది పక్వానికి రాకముందు వచ్చే పండ్లకు పక్వానికి తేనీకి లోగోల ఈ యొక్క కాయలను మా యొక్క పండ్ల మార్కెట్లో పాత మార్కెట్లో ఒక గదులు ఏర్పాటు చేసి అందులో పెట్టి దానికి పొగ విడిచి పక్వానికి తెచ్చేది. అయితే టోటల్గా మెచ్యూర్డ్ ఫ్రూట్ రావట్లేదు. పక్వానికి రాకముందు దాన్ని కోస్తున్నారు రైతులు, ధర ఉంటుందని ఉద్దేశంతో. ఆ పక్వానికి రాకముందు ఉన్న కాయలు కోయడంతో దానికి ప్రత్యామ్నాయంగా అది పక్వానికి రాకపోవడంతో కృత్రిమంగా పండించడానికి కార్బైడ్ మా దగ్గర కొనే వ్యాపారులు దాన్ని వాడతారు. కానీ ఈ యొక్క వాడకము గత సంవత్సరము 2012 నుంచి నిషేధం పూర్తిగా జరిగింది. నిషేధం జరిగిన తర్వాత కూడా మీరు అది పెట్టడం వల్ల తప్పని తెలుసు, అది తిన్న వాళ్ళకు రోగాలు వస్తాయని తెలుసు, మరి మీరు మార్కెట్ యార్డ్ ఎందుకు బంద్ చేసిండ్రు? మార్కెట్ యార్డు దానివల్ల బంద్ చేయలేదు. ఈ యొక్క కాల్షియం కార్బైడ్ వాడకంతో అని బంద్ చేయకుండా కాల్షియం కార్బైడ్కి ప్రత్యామ్నాయం ఏదైనా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతోనే బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అయితే ఈ మా దగ్గరికి వచ్చే కాయలు బిఫోర్ టైం రైపనింగ్ స్టేజ్కి రాకముందు తేవడము ఒకటి పెద్ద పొరపాటు. ఆరు రెండోది, ఈ కాయలు మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా అమ్మవలసిందే. యాజ్ అ కమిషన్ ఏజెంటు మేము ఈ కాయలు అమ్మవలసిందే. అయితే అమ్మకం జరిపిన తర్వాత దానికి కొన్నవాళ్ళు కాల్షియం కార్బైడ్ పెడితేనే అది పండుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఈ పెట్టనివ్వకపోవడంతో మా దగ్గర కొనుగోలు చేసే వాళ్ళు కొనకపోవడంతో ముఖ్యంగా ఈ మార్కెట్ బంద్ జరిగింది. మేము మా పరంగా మేము బంద్ జరపలేదు. మా దగ్గర కొనుగోలు వారు రాకపోవడంతోనే ఉద్దేశంతోనే వాళ్ళపైన మా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తనిఖీలు జరపడము, వాళ్ళ మీద కేసులు పెట్టడంతో వాళ్ళు కొనుగోలుదారులు ముందుకొచ్చి కొనకుండా ఉండడంతో మేము కూడా అకస్మాత్తుగా బంద్ చేస్తే బాగుండదని చెప్పి ఉద్దేశంతో మేము 2 రోజుల ముందు మా మార్కెటింగ్ కార్యదర్శి ఎల్లయ్య గారికి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా ఒక ఉత్తరం ఇచ్చి బంద్ చేసినాం. సార్ ఎల్లయ్య గారు, సార్ ఇట్లా జరుగుతుందనే విషయం మీకు ముందు నుంచి తెలుసు. వారంటున్నారు ఏడాది కిందనే హైకోర్టు చెప్పింది, వీటిని నిషేధించింది, ఇట్లా తినడం వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం అని. ఇన్ని తెలిసినా మీ కళ్ళ ముందే జరుగుతున్నా మరి మీరు ఎందుకేమంటలేరు? అంటే మీరు అనేది కరెక్ట్ అండి. ఫుడ్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్. మన తెలంగాణ రాష్ట్రాల్లో చూసినట్టయితే, ఏపీలో కానీ తెలంగాణలో చూసినట్టయితే ఎక్కువ శాతం ఫ్రూట్స్, చాలా రకాల ఫ్రూట్స్ మన గడియానర్ మార్కెట్కి వస్తూ ఉంటాయి. అయితే తమరు అన్నట్టుగా గవర్నమెంట్ జీవో 2012లోనే అది బ్యాన్ చేయడం జరిగింది. మేము కూడా దాని మీద అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నాము. మాకు తెలియకుండానే, అంటే మాకు తెలియకుండానే మార్కెట్ యార్డ్లోకి మేము గేట్ ఎంట్రీ దగ్గర మేము అన్నీ చెక్ చేయకుండా జరుగుతూ ఉంది. అయితే అయినప్పటికీ ఏంటంటే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఇక్కడ ఫ్రూట్స్ కొని మార్కెట్ యార్డ్లో కొని మరి రిటైల్ అవుట్లెట్ చైన్కు తీసుకెళ్లే వాళ్ళకు ఈ మాగబెట్టడానికి అవసరం ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు రైతు తెచ్చిన సరుకు ఈరోజు ఇక్కడ మాగబెట్టిన తర్వాతనే అమ్మడం అనేది సాంప్రదాయం కాదు. మార్కెట్లోకి ఏ రోజు సరుకు వస్తుందో ఆ రోజు ఈవినింగ్ వరకు ఆ సరుకు బయటికి వెళ్ళిపోవాలి మార్కెట్లోకి. అసలు మాగబెట్టడానికి ఆస్కారమే ఉండదు ఇక్కడ.
అయితే ఈ కొన్న వాళ్ళు ఎక్స్పోర్టర్స్ కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాటిలో అది వాడినట్టుగా మనకు ఆధారాలు లభించడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఏంటంటే మ్యాంగోలో కానీ లేకపోతే సపోటాలో కానీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే గతంలో మన హైకోర్టు ధర్మాసనం తీసుకున్న చర్యల వల్ల, గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల, ఇది లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా సహకారంతో మనమంతా కూడా దీన్ని ఒక ముక్కుమ్మడిగా దీన్ని ఇరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో మేము దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మీరు కూడా కోర్టు చెప్పినప్పుడు లేకపోతే కనుక ఏదన్నా విమర్శ వచ్చినప్పుడే తప్ప మీరు కూడా పెద్ద పట్టించుకున్నట్లేదు. లేదు, మా చర్యలు ఎప్పుడు కంటిన్యూ అవుతుంటాయి, పట్టించుకోవడం అనేది ఉండదు. మేము గతంలో కూడా వీటి మీద బ్యాన్ చేసి వారికి సర్క్యులర్ ద్వారా కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కానీ, అంటే కార్బైడ్ వాడడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది అనే విషయాలు చాలాసార్లు కూడా మేము వాళ్ళకు సర్క్యులర్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటంటే ఈ ఎక్స్పోర్టర్స్ వారికి ఆల్టర్నేటివ్ అనేది వాళ్ళకు లేదనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి ఆల్టర్నేట్ లేదని లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్లో వాడడం జరుగుతూ ఉంది. కానీ మార్కెట్ యార్డ్లో మేము ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయలేదు. మేము దానికి నివారించడానికి తగు చర్యలు తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఒక డిపార్ట్మెంట్ మార్కెటింగ్ ద్వారానే ఇది చర్య తీసుకుంటే ఇది నివారించడానికి 100% నివారించడానికి సాధ్యం కాదనేది కూడా విషయం ఎట్లా తెలుసంటే, యాక్చువల్లీ కాల్షియం కార్బైడ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్లో వాడడానికి దాన్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రొడక్షన్ పాయింట్లోనే దాన్ని రెగ్యులేట్ చేయగలిగితే, విచ్చలవిడిగా ఇది మార్కెట్లో అవైలబుల్ చేయకుండా మనం చేయగలిగితే దాని ఫ్లో అనేది కూడా మనకు ఇక్కడ దాకా వాళ్ళు చేయాల్సింది అదనుకోండి, కానీ మీరు చేయాల్సింది ప్రాపర్గా చేస్తున్నారా? మేము చేయాల్సింది 100% ప్రాపర్గా చేస్తున్నాము. ఇప్పుడు 100% మేము దాన్ని నివారించడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరము మామిడి పండ్ల సీజన్లో పత్రికా విలేకరులు, న్యూస్ ఛానల్ విలేకరులు ప్రతి సంవత్సరము వచ్చి మార్కెట్లో తనిఖీలు జరుపుతూ ఉంటారు. చాలాసార్లు వాళ్ళు ఈ కాల్షియం కార్బైడ్ వాడేది బయట పెట్టినారు. పేపర్లలో కూడా కథనాలు చాలా వచ్చినాయి, పత్రికలలో వచ్చాయి, న్యూస్ ఛానల్లో కథనాలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఏ పత్రిక వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని, ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయాధీశులు ఎప్పుడైతే చర్య తీసుకోమని చెప్పినారో అప్పుడే చర్య తీసుకున్నారు తప్పితే 2012లో మీడియా చెప్తే చర్యలు తీసుకోవడం ఉండదు. మీడియా చెప్పడంతోనే చర్య వీళ్ళు చేయాలి. ఇప్పుడు 2012లో నిషేధం జరిగింది. జియో నెంబర్ 288 ప్రకారంగా కాల్షియం కార్బైడ్ వాడకూడదని చెప్పి 2012లో జరిగింది. మళ్ళీ 2012లో జరిగినప్పటి నుంచి 2015 వరకు ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది, ఎన్నిసార్లు న్యూస్ ఛానల్ వచ్చాయి, న్యూస్ ఛానల్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఏ నాడు కూడా అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ మధ్య మరి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో చర్యలు అనేది ఎప్పుడు తీసుకుంటూనే ఉన్నాము. అయితే టోటల్ ప్రొడక్షన్లో మనకు వచ్చేది మార్కెట్ యార్డ్లో ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ తీసుకునేది పెద్ద నగరము. దీంట్లోకి ఈ మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి సరుకు ఒక 50% మాత్రం మన దగ్గరకు వస్తుంది. మిగతా 50% అంతా కూడా రీటైల్ అవుట్లెట్లకు డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ నివారణ చర్యలకు భాగంగా జియోలనే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. దాంట్లో వివిధ డిపార్ట్మెంట్లు అఫీషియల్స్ కూడా దాంట్లో కమిటీ మెంబర్స్గా ఉంటారు. అయితే దానికి జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షతన అది ఉంటుంది. ఆ కమిటీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ కూడా వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా తనిఖీలు చేసుకుంటూ వాళ్ళంతా చేస్తూ ఉన్నారు. మన మార్కెట్ యార్డ్ పర్మిట్కి వచ్చేటప్పటికి మాత్రం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు కావాల్సిన చర్యలు తీసుకుంటూనే ఉన్నది. తీసుకోవడం వల్లనే కొంతవరకు తగ్గింది అని మేము చర్యలు తీసుకోవట్లేదు, తీసుకున్నారనే విషయం ముఖ్యం కాదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నప్పటి నుంచి ఇప్పుడు ఈ యొక్క ప్రాక్టీస్ అనేది గత 30-40 సంవత్సరాల నుంచి కాల్షియం కార్బైడ్ వాడేది జరుగుతుంది. ముఖ్యంగా చర్యలు తీసుకోవాల్సింది మా మార్కెట్లో కాదు, ముఖ్యంగా చర్యలు తీసుకునేది దీనికి వాడవలసిన మందులు. ఈ మామిడి పండ్లకు కానీ ఏ పండ్లకు కానీ ఈ రకరకాలైన రసాయనాలు వాడతారు. ఈ రకరకాల రసాయనాలు వాడడంతో కూడా ఎన్నో రకాలైన అంటే కార్బైడ్ కన్నా ఈ యొక్క రసాయనాలు వాడమే ముఖ్యమైన కారణం. దీని వల్లనే జబ్బులు వస్తాయి. ఈ పండ్లకు ప్రతి పండ్లకు ఈ రసాయనాలు వాడతారు. 3-4 రోజుల క్రితము TV9 ఛానల్లో ద్రాక్ష గురించి ఇచ్చారు. అందులో వాళ్ళు 52 రకాల రసాయనాలు వాడతారని చెప్పన్నారు. యాక్చువల్గా ద్రాక్షకు కాల్షియం కార్బైడ్ వాడితే అరగంటలో ద్రాక్ష చెడిపోతుంది. అయినా కానీ అందులో కాల్షియం కార్బైడ్ పాజిటివ్ టెస్ట్ వస్తుంది. ఆ కాల్షియం కార్బైడ్ పాజిటివ్ టెస్ట్ వస్తుందంటే దానికి కొట్టినా కొట్టకున్నా, దానికి కాల్షియం కార్బైడ్ వాడినా వాడకున్నా పాజిటివ్ టెస్ట్ వస్తుంది.
మీ యొక్క ఛానల్ వాళ్ళే వేసిన ప్రకారం అంటే మీ ఉద్దేశం అంటే మీ ఉద్దేశం ఏంటంటే మేము కాల్షియం కార్బైడ్ పెట్టడం వల్ల కాదు, వాళ్ళు మందులు కొట్టడం వల్ల రోగాలు వస్తాయని మీరు చెప్పేది. మందులు కొట్టడం వల్ల ఎక్కువ వస్తున్నాయి రోగాలు. కానీ మీరు పెడుతున్నారు కదా సార్, అది పంట రావడానికి వాళ్ళు పెడతారు అనుకోండి, మీరు పెట్టకూడదు పంట కదా. రావడం వల్ల పెట్టడం కాదండి, దీనికి ముఖ్యంగా ఈ యొక్క మందులు వాడడంతోని, అంటే ఈ మందులు వాడకం ఏంటంటే దీనికి రకరకాలైన రోగాలు వస్తాయి. చీమలు ఎక్కకుండా అని చెప్పి, కాయ చెడిపోకుండా అని చెప్పి, కాయకు మంగు లాంటి ఒక మిలీబగ్స్ లాంటిది ఒకటి రోగం వస్తుంది, అది రాకుండా చేయకుండా ఈ రకరకాలైన మందులు వాడతారు. ఇప్పుడు ఎండోసల్ఫాన్ అని చెప్పి ఒక కెమికల్ ఉంది. ఆ ఎండోసల్ఫాన్ అనేది చాలా మటుకు ద్రాక్షకు వాడతారు. ద్రాక్ష వాడితే అది క్యాన్సర్ కన్నా ఇంకా డేంజరస్ రోగాలు వస్తాయి. దాని ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు రైతులకు చెప్పాలి తప్పితే మాకు చెప్తే మేము ఓన్లీ మీడియేటర్స్. రామ్ గారు మీరు చెప్పండి నాకు, కార్బైడ్ వాడడం వలన ఇప్పుడు ఇవి వాడడం వల్ల వచ్చే రోగాలు ఏందో మీరు చెప్తున్నారు, ఏమొస్తాయో చెప్తున్నారు మీరు. కార్బైడ్ వాటిలో పెట్టడం వల్ల వచ్చే రోగాలు ఏమున్నాయి అవి తెలుసా మీకు? కార్బైడ్ వాడడం వల్ల వచ్చే రోగాలు అనేది ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే కార్బైడ్ వాడడంతో ఇమ్మీడియట్గా కాకుండా కానీ లాంగ్ టర్మ్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలిసింది. అయినా కానీ మా మార్కెట్లో మాత్రము మేము కార్బైడ్ వాడము, మేము ఓన్లీ కమిషన్, మేము ఓన్లీ సేల్స్మెన్. మా దగ్గరికి రైతులు కాయలు తెస్తారు, మేము దాన్ని అమ్మి పెడతాము తప్పితే ఈ యొక్క రసాయనాల వల్ల దాని యొక్క టెస్టింగ్ అనేది ఉంటుందో పాజిటివ్ వస్తుంది. ఈ పాజిటివ్ టెస్ట్ రావడంతో ఇబ్బంది మేము పడుతున్నాం కాబట్టే మేము ఈ కాయలు, మీరు మార్కెట్ అధికారులు వాళ్ళు గేట్ కాడ మా దగ్గరికి కాయలు పంపే ముందు ఈ కాయలను టెస్ట్ చేసి పంపిమని చెప్పి మేము చెప్తున్నాం. టెస్ట్ చేస్తున్నారండి? అది టెస్ట్ అంటే సార్, ఇది మార్కెట్ కమిటీకి అనేది ఒక 2-3 లాట్లు కానీ ఒక 2-3 వెహికల్స్ వచ్చేది కాదు. అది జనరల్గా ఏంటంటే ఒక్కొక్క సీజన్లో మాకు 400 నుంచి 500 లారీల సరుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పండును మనము కెమికల్గా టెస్ట్ చేసి దీనిలో కార్బైడ్ ఉందా లేదా అనేది తెలియాల్సిన సాధ్యమైన పని కాదు గేట్ దగ్గర. కాకపోతే ఫిజికల్గా ఏదైతే కార్బైడ్ మీరు పొట్లాలలో పెట్టి వాడుతున్నారు దాన్ని మాత్రం మనం పట్టుకొని ప్రివెంట్ చేయగలుగుతాము. అయితే ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టుగా ఏంటంటే ఇక్కడ 2 రకాలైనటువంటి ఆల్టరేషన్ జరుగుతూ ఉంది ఇది ఫ్రూట్స్లలో. ఒకటి ఏంటంటే ఫిజికల్గా కార్బైడ్ని అప్లై చేయడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే హార్వెస్ట్ కంటే ముందు కొంచెం కాయలో మంచి నాణ్యత కనపడే విధంగా ఎక్కడైతే స్ప్రే చేస్తూ ఉంటారో తోటలలో కానీ అక్కడక్కడ చేసేది ఉండదు, అలాంటి కెమికల్ రెసిడ్యూస్ వల్ల కూడా ఈ పాజిటివ్ రిపోర్ట్స్ రావడానికి ఫిజికల్గా కార్బైడ్ వాడడము చాలా తక్కువ శాతం అండి. ఫిజికల్గా కార్బైడ్ వాడడం చాలా తక్కువ శాతం. ఓన్లీ మ్యాంగోస్కే, మ్యాంగోస్ అరటి పండ్లు కూడా ఉన్నాయి. అరటి పనులకు కూడా ఈ త్రీల్ అనేది ఒక వాడడం తప్పితే కాల్షియం కార్బైడ్. రామ్ గారు మీ దగ్గరికి విజయవాడ నుంచో లేకపోతే కింగ్ ఎక్కడి నుంచో పండ్లు వచ్చినాయి అనుకుందాం, వస్తాయండి. ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి అట్లే ఉంచితే ఎన్ని రోజులకు మగ్గుతాయి అవి? మీరు ఇది పెడితే ఎన్ని రోజులకు మగ్గుతాయి? ప్రకృతి సిద్ధంగా ఈ కాయలు పండాలని చెప్పంటే ఈ కాయలు ఏప్రిల్ నెల చివరనే కాయలు కోయాలి. ఏప్రిల్ నెల చివరి నుంచి మే నెల 15-20 లోపే కాయలు కోయాలి. కానీ ఈ 15-20 రోజుల్లో కాయలు కోయాలంటే మన హైదరాబాద్ మార్కెట్ కాదు, మొత్తం హైదరాబాద్ కూడా దిగుమతి చేసుకోవడానికి సరిపోదు. అలాంటప్పుడు ఏ రైతు కానీ ఆ కాయలు ఆ షార్ట్ పీరియడ్లో ఒకటి హార్వెస్ట్ చేయడం కష్టము, రెండవది స్థలము ఉండదు, మూడవది రేటు రాదు. రేటు రానప్పుడు రైతు చనిపోతాడు. 15 రోజులలో 3 నెలల్లో వచ్చే కాయ 15 రోజులే పాకానికి వస్తుంది. 15 రోజుల్లో టైమే ఉంటుంది అది కరెక్ట్గా అయిన పాకానికి రావాలంటే. ఈ పచ్చికాయలు ఏదైతే ఉంటుందో పచ్చికాయలు వితౌట్ ఎనీ కెమికల్స్ పాకానికి రావాలంటే ఈ టైంలో అయితే 10 నుంచి 15 రోజులు పడుతుంది. కానీ మీరు ఇట్లా అమ్మితే ఓకే, మీరు 10 నుంచి 15 రోజులు మంచికాయను వాటి ఏం మందులు వాడకుండా మగ్గియాలంటే 10-15 రోజులు పడుతుంది. సగం పైన చెడిపోతాయి, నష్టం కాబట్టి మీరు ఇట్లా చేస్తా అంటారు. కానీ సార్ చూడండి, మేము చేయట్లేదు సార్, మీరు ఇట్లా చేస్తారని చెప్పి మీరు మా కమిషనరేట్ ని ఎప్పుడు కూడా మీ దగ్గర కొన్నవాళ్ళు మీరు చూడాలి. కానీ ఒకటి చూడండి, మీరు అవి పెడితే జనాలు డబ్బులు ఇచ్చి రోగం కొనుక్కొని రోగాన్ని తినడమా? అది కూడా ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కోవడం అని కాదు సార్. ఈ యొక్క మందుల వల్లనే ఫస్ట్ రోగాలు రావడము, రెండవది టైంకి మెచ్యూర్ అయిన ఫ్రూట్ తీసుకుని వస్తే ఇది వాడకం అవసరం లేదు. మెచ్యూర్ అయిన ఫ్రూట్ తీసుకురాకపోతే మేము సేల్స్ చేసే వాళ్ళమే. మేము సేల్ చేసే వాళ్ళమైతే మేమేం చేయగలుగుతాము?
మేమైతే తెచ్చింది రైతు తీసుకొచ్చిన సొమ్ము మా ఒక మార్కెట్ యాక్ట్ ప్రకారంగా మా దగ్గరికి గేట్ పాస్ ద్వారా ఎంట్రీ అయిన కాయ ఏదైనా కానివ్వండి మేము అమ్మాలి. అది సరైనదా కాదా, అందులో కాల్షియం కార్బేట్ ఉందా లేదా అనేది నిర్ధారణ వీళ్ళు చేయాలి. మార్కెట్ కార్యదర్శులు కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేయాలి. చేసి మా దగ్గర పంపించాలి. పంపిస్తే మేము దాన్ని దిగుమతి చేసి మేము అమ్ముతాము. వీఆర్ ఓన్లీ మీడియేటర్స్. మా దగ్గర కాయ దిగుమతి అయిన తర్వాత అంటే కార్బైడ్ పెట్టడం గిట్లా అవన్నీ ఏం లేవు మీ దగ్గర. మా దగ్గర కార్బైడ్ వచ్చినట్లే వచ్చినట్టే మేము అమ్మేస్తాం. తప్ప మేము ప్రాసెసర్స్ మీ కాదు, మేము ప్రొడ్యూసర్స్ మీ కాము, మేము మందులు కొట్టే వాళ్ళము కాదు. మేము అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది మాకు తెలియదు. మేము పెట్టడము తప్పు, మేము పెట్టము అసలు మాకు అవసరం కూడా లేదు. ఓన్లీ సేల్స్ జనాలు సరే ఎలాగ గారు వారు చెప్తున్నది వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్కి వచ్చిన తర్వాత వీలైతేనో అప్పటికప్పుడు అమ్మేస్తారు. కొనేవాళ్ళు ఉంటే వాళ్ళు కమిషన్ ఏజెంట్గా వచ్చిందని అమ్మేస్తారు. నిలువ ఉంచుకోవాలంటే ఆ సౌకర్యం మీరు ఏర్పాటు చేసిండ్రా మార్కెట్ యార్డ్లో? జనరల్గా మా యాక్ట్ ప్రకారం ఏంటంటే కమిషన్ ఏజెంట్ బిజినెస్ చేసే ఎవరైతే లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేస్తారో వారు సరుకు ఏ రోజు వచ్చిన సరుకు ఆ రోజు అమ్మిపించాల్సిన బాధ్యత, ప్రథమమైనటువంటి బాధ్యత అతనిది. ఎప్పుడన్నా రైతు సరుకు అమ్మకుండా మిగిలిపోయినట్టయితే కూడా దానికి సరిపడేటువంటి ఒక స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా వాళ్ళు కల్పించుకోవాలి. దానికోసమే మనమంతా కూడా వీళ్ళకు దానికోసమే మేము అమ్మకం జరిపిన తర్వాత మార్కెట్ వాళ్ళే ఆ సదుపాయం ఏర్పాటు చేయాలి. దానికోసమే మేము వాళ్ళకు షాప్ కంపల్సరీ అని ఇన్సిస్ట్ చేస్తాం. ఇప్పుడు షాప్ కూడా పెద్ద పెద్ద షాపులు ఒక్కొక్కటి 500 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉంటుంది. అలాంటి షాప్స్ కూడా వాటి మనకు అంత పెద్ద షాప్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ స్టాక్ను వాళ్ళు పెట్టుకొని అక్కడ మరుసటి రోజు దాన్ని ఓపెన్ యాక్షన్లో అమ్మిపించే విధంగా వారి బైలా కూడా మనకు చెప్తుంది, చట్టం కూడా చెప్తుంది. వాళ్ళ యొక్క ప్రధానమైన డ్యూటీ అదే. అది చేసుకుంటూ ఇప్పుడు ఇవైతే పెరిషబుల్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వీటి స్టోరేజ్కి మనం ఏం చేస్తుందంటే పీపీపీ మోడల్లో, అంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చేసి చాలా మటుకు నియర్ బై ఉన్నటువంటి ఏరియాలో కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. చేశారు. దాంట్లో భాగంగానే మన ఫుడ్ మార్కెట్లో కూడా పవిత్ర కోల్డ్ స్టోరేజ్ ఉన్నది. ఎల్బీ నగర్ మార్కెట్లో కూడా గ్రీన్ హోల్డింగ్ కోల్డ్ స్టోరేజ్. అదేవిధంగా ఈ ఫుడ్ మార్కెట్కు ఒక 10-15 కిలోమీటర్స్ రేడియస్లో కనీసమైన ఒక 9 నుండి 11 కోల్డ్ స్టోరేజ్ కూడా మనం సబ్సిడీ ద్వారా ఎంకరేజ్ చేసి కట్టించడం కూడా జరిగింది. ఏం సబ్సిడీ ఇచ్చినా కానీ సార్ ఏం సబ్సిడీ జరగట్లేదు. బయట 10 రూపాయలు ఒక బాక్స్ యాపిల్ బాక్స్ పెడితే మార్కెట్లో 12 రూపాయలు. బయట టెంపరేచర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మార్కెట్లో టెంపరేచర్ మెయింటైన్ కాదు. బయట ఉన్న ఫ్రెష్నెస్ బయట మనము పళ్ళ మార్కెట్ బయట వేరే కోల్డ్ స్టోర్లో ఏదైతే మనం ఫ్రెష్నెస్ ఏదైతే కాయలు స్టోర్లో పెడితే మన మార్కెట్లో ఏవైతే కాయలు మేము పెడతామో సగం కన్నా ఎక్కువ కులిపోతాయి. ఏంటంటే మాది ఇంతేనండి అని చెప్పి అంటాడు. మా మార్కెట్లో ఉన్న మార్కెట్లో ఉన్న పళ్ళ కన్నా ఆయన వేరే మార్కెట్ల నుంచి తెచ్చిన కామోడిటీస్ పసుపు, చింతపండు, బెల్లము, పాలు అవి పెడతాడు. కస్కస్, ధనియాలు అవి ఉంటుంది స్టోర్లో. మా మార్కెట్లో ఉన్నది లేదు. దానికన్నా హమాలీ చార్జెస్ బయట కన్నా ఎక్కువ, స్టోరేజ్ రేటు బయట కన్నా 2 రూపాయలు ఎక్కువ. దానికోసం మీరు వాడలేక అది సబ్సిడీ ఎక్కడిది? సబ్సిడీ అంటున్నారు కానీ సబ్సిడీ లేదు. దానికి అసలు రూపాయి కూడా సబ్సిడీ లేదు. సబ్సిడీ ద్వారా దాన్ని మా మార్కెట్లో కాకుండా ఎల్బీనగర్ మార్కెట్ ఉంది. ఎల్బీనగర్ మార్కెట్లో చాలా స్పేస్ ఉంది. అక్కడ కూడా పెద్ద స్టోర్ ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఏర్పాటు చేసిన స్టోర్ కూడా మా మార్కెట్ సరిపోదు. మా పళ్ళ మార్కెట్లో కాకుండా ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న మార్కెట్లో దాదాపు 8-10 సార్ అన్నట్టు 8-10 స్టోరేజ్లు ఉన్నాయి. కానీ ఏ స్టోరేజ్లో కూడా ఎటువంటి వసతులు లేవు. ప్రతి స్టోరేజ్ కూడా వాళ్ళు కరెంటు పోతే జనరేటర్తో నడుపుతారు అని గ్యారంటీ లేదు. ఈ కాయలు అందులో పెడితే కుళ్ళిపోవు, చెడిపోవు అనే గ్యారంటీ లేదు. 2 సంవత్సరాల క్రితము కమలా రైతులు చాలామంది, దాదాపు సగం కన్నా ఎక్కువ రైతులు దెబ్బతిన్నారు. పోయిన సంవత్సరము వదులుకొని పోయారు. స్టోరేజ్లో క్రేట్ల ద్వారా పెట్టి వదులుకొని. ఒకవేళ వీళ్ళు మార్కెటింగ్ శాఖ తరపు నుంచి స్టోరేజ్ సౌకర్యం కల్పిస్తే మీరు కార్బైడ్ పెట్టే అవకాశం ఉండదు, ఆ ఛాన్స్ ఉండదు. స్టోరేజ్ లో కార్బైడ్ పెట్టరు సార్. వాళ్ళ అవకాశం ఇస్తే గనక కార్బైడ్ పెట్టవలసిన సొమ్ములు మా స్టోర్ లో ఉండవు. కార్బైడ్ పెట్టే సొమ్ములు బయటనే పోతాయి. కార్బైడ్ పెట్టడము దాన్ని ట్రికరింగ్ ఆఫ్ రైపనింగ్. అర్థమైంది. ఓవరాల్ ఏంటంటే మీరు కనుక కోల్డ్ స్టోరేజ్ సౌలభ్యం కల్పిస్తే ఇది రసాయనాలు వాడడం అనేది ఉండే అవకాశం. రసాయనాలు వాడడము రైతుల దగ్గర జరుగుతుంది సార్. అది కరెక్ట్. రసాయనాలు రైతుల దగ్గర జరుగుతాయి. రసాయనాలు మా మార్కెట్ మామిడికాయలు ఉన్నాయి కదా రైతుల దగ్గర. చూడండి సార్, ఇప్పుడు ఈ మామిడికాయలు ఉన్నాయి. ఇగో ఈ మామిడికాయ, ఈ 2 మామిడికాయలు కూడా ఇంకా నెల రోజులు చెట్టు పైన ఉంటాయి.
చెట్టు అంటే అది పైన ఉంటే పాకానికి రావడానికా? పాకానికి రావడానికి ఇంకా కనీసం 2 నెల రోజులు కనీసం పడుతుంది. దీన్ని కోసుకొచ్చారు. దీనికి ఈ యొక్క మచ్చ ఉంది. దీనికి ఒక రకమైన రోగం. ఈ రోగంకి ఏదో రసాయనాలు కొడతారు. ఈ రసాయనాలు కొట్టడంతో చూడండి మీరు దీని మీద ఒక సన్న లేయర్, వైట్ లేయర్ ఏర్పడింది. ఇది ఓన్లీ కెమికల్. అయితే ఇది 3 ఒక జంట తగిన కాయలు. అయితే ఈ కాయ తెంపబోయి దీనివల్ల ఒక జంటకు ఒక జంటలో 2 కాయలు ఉంటాయి, 3 కాయలు ఉంటాయి. ఈ 2-3 కాయలు మొత్తం తెంపుతారు. ఈ 2-3 కాయలు మొత్తం తెంపినప్పుడు ఈ 3 తెగుతాయి. అయితే ఈ 3 తెగినప్పుడు ఈ ఒక కాయ అమ్మి మిగతా 2 కాయలు వదిలేయమంటారా? ఈ కాయ కూడా అమ్మవాలి కదా. దీంతో పాటు లోపల పీస్ వచ్చింటుందా వీటికి? రాదు. ఈ 3టికి రాలేదు పీసు. వస్తే దీనికి రావచ్చు, కానీ ఈ 2టికి రాలేదు. మీరు కావాలంటే మీకు కోస్ట్ చూపిస్తాను. ఓకే, అంటే ఇట్లాంటివి ఇలాంటి కాయలు మా మార్కెట్లో మార్చి నెలలో నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు సగం కన్నా ఎక్కువ ఇలాంటి కాయలు వస్తాయి. సగం కాదు, 35% ఇలాంటి కాయలు వస్తాయి. అంటే పక్వానికి వచ్చినాయి. పక్వానికి వచ్చిన కాయలు ఓన్లీ ఏప్రిల్ నెల 15-20 తేదీ తర్వాత వస్తాయి. ఈ కాయలు మక్కబెట్ట ఇప్పుడు ఇలాగే పెడితే 20 రోజులైనా కానీ ఇవి పక్వానికి రావు. మీరు ఒకవేళ రైతులు వారు అన్నది ఏంటంటే రైతులు టైం అయిపోతుందో ఏమో కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడే అమ్ముదాం రైతులు అనుకుంటున్నారు. వాళ్ళు అనేది ఏంటి, ఒకసారి తీసుకున్న తర్వాత వాటిని వెంటనే కొనేవాళ్ళు లేకపోవచ్చు, మళ్ళీ తిరిగేటి వచ్చి మీ దగ్గరికి వస్తుంది. అంటే మీది పర్యవేక్షణ, రెండోది వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం. ఇక్కడ సౌకర్యాల విషయంలోకి వచ్చేటప్పటికి మనం మార్కెట్ యార్డ్లో ఏమైతే సౌకర్యాలు వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కావాలో అన్నిటి విషయంలో మనం జాగ్రత్త తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు స్టోరేజ్ విషయంలో మనం మాట్లాడాం. సబ్సిడీ ఇవ్వలేదనేది సబ్సిడీ కాదు, ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్కి 35% బ్యాక్ ఎండ్ సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంటే కాదు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, హార్టికల్చర్ బోర్డు ద్వారా కూడా వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు రేపటి నుంచి అమ్మరు కట్టుకుంటా అంటే కూడా దాని మీద కూడా సబ్సిడీ ఉన్నది. ఆ హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఉండండి. అయితే ఒకటండి, సబ్సిడీ అనేది ఇక్కడ గవర్నమెంట్కి గవర్నమెంట్ వీళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఒకటి, రైతుకి ఇండైరెక్ట్గా బెనిఫిట్ జరగాల, అదేవిధంగా వ్యాపారస్తులకు బెనిఫిట్ జరగాలని 35% సబ్సిడీతో కోల్డ్ స్టోరేజ్ కట్టించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పవర్ రాయితీ ఇస్తుంది. అదేవిధంగా వీళ్ళకు ఒకేసారి వీళ్ళు పెట్టినటువంటి కోల్డ్ చార్జెస్ మీద సబ్సిడీ రాదండి. కోల్డ్ స్టోరేజ్ కట్టడానికి సబ్సిడీ ఇచ్చారండి. ఇదంతా కూడా ఎందుకు అందుబాటులో ఉండాలి. స్టోరేజ్ కట్టుకున్న వాళ్ళకు సబ్సిడీ ఇచ్చినారు. కానీ సబ్సిడీ మేము మా ద్వారా అమ్మకమైన ఏదైతే పనులు స్టోర్లో పెట్టాలనుకుంటే వాళ్ళకి ఎక్కడి సబ్సిడీ? వాళ్ళకి ఎటువంటి సబ్సిడీ లేదు, వాళ్ళకి ఎటువంటి రాయితీలు లేవు. వాళ్ళకి రాయితీలు లేకపోతే మార్కెట్లో ఉన్నా కానీ బయట ఉన్నా కానీ ఒకటే కదా. గవర్నమెంట్ కూడా ఎప్పుడు కానీ ఏదైనా ఒక స్కీమ్ లాంచ్ చేసినప్పుడు రైతులను కానీ ఇటు కన్జ్యూమర్స్ కానీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ స్కీమ్ అయినా లాంచ్ చేసింది. ఈ కోల్డ్ స్టోరేజ్ స్కీమ్ ఎప్పుడైతే లాంచ్ చేసిందో దాంట్లో 25%, 35% ఫార్మర్స్ స్టాక్ వచ్చినట్టయితే రిజర్వ్ బెటర్ అనేది కండిషన్తో కూడా వాళ్ళకు ల్యాండ్, వాల్యుబుల్ ల్యాండ్ కూడా వాళ్ళకు లీజ్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అతని యొక్క ఎంటర్ప్రెన్యూర్ యొక్క బిజినెస్ నడవాలని చెప్పి మిగతా స్పేస్ కూడా అతను ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇచ్చుకుంటారు. అది ముఖ్యం కాదు. మన మార్కెట్లో పెట్టినటువంటి కోల్డ్ స్టోర్లో కంపల్సరీగా మన రైతులు పెట్టుకోవాలంటే డెఫినెట్గా 25% స్టోరేజ్ స్పేస్ అనేది మనం అక్కడ రిజర్వ్ చేయడం జరిగింది. ఇవ్వకపోతే మీరు మా దగ్గర అండి మీకు అవైలబుల్ లేకపోతే రైతుల సార్ తీసుకుపోయిన తర్వాత అతను పెట్టుకోనంటే మీరు మా దగ్గరికి రండి, మేము ఇప్పిస్తాము. ఎందుకు పెట్టుకోవడం? అది అడగొచ్చు కదా. ఇప్పుడు చూడండి మా దగ్గర 50% ఎక్కువ బయట సరుకు ఉంటుంది. రెండోది రైతులు ప్రతివాడు స్టోర్లో పెట్టుకోవాలని చెప్పి అనుకోడు, ప్రతివారు అమ్ముకోవాలని చెప్పి చూస్తారు. అయితే కొన్నవాళ్ళు పెట్టుకుంటే దానికి సబ్సిడీ కూడా లేదు కదా. కొనేవాడు రేట్ ఇచ్చి కొన్నప్పుడు రైతులు పెట్టుకోవాలని చెప్పి కంపల్సరీ లేదు కదా. మా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు యాపిల్ ఉంటుంది, యాపిల్ బయట అయితే చెడిపోతుంది. చెడిపోయినప్పుడు వాళ్ళు స్టోర్లో పెట్టుకుంటాడు. స్టోర్లో పెట్టుకుంటే అక్కడ 1 నెల రోజులైనా కానీ 15 రోజులైనా కానీ 2 నెలలైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం ఉన్నప్పుడు ఆయన వాళ్ళకి ఏమైనా సబ్సిడైజ్ రేటు ఉంటే మా మార్కెట్ బాగుపడాలని చెప్పి ఎప్పుడైతే మా మార్కెట్ వాళ్ళకు స్థలం ఏర్పాటు చేశారో, ఆ స్థలం ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడైజ్ రేట్లో ఎలక్ట్రిసిటీ పవర్ ఇస్తున్నారో, అలాంటప్పుడు నువ్వు ఎటువంటి వాళ్ళకు సబ్సిడీ ఇవ్వకపోతే మా మార్కెట్లో కోల్డ్ స్టోర్ మీరు కట్టినా ఒకటే, మా మార్కెట్లో కట్టకపోయినా బయట ఒకటే. ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఏంటి మనకి? ఇక్కడ కార్బైడ్ వాడకం వల్ల సామాన్య ప్రజానికి ఏ విధంగా మనకు ఆరోగ్యకరమైన సమస్యలు జరుగుతున్నవి.
దాన్ని ఏ విధంగా నివారించాలనేది అంటే దానికి వల్ల ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే మీరు సౌకర్యాలు వాళ్ళ దానికి 30 రకాల కండిషన్లు పెట్టిన మీరు అనేది ఆ 30 రకాల కండిషన్ల కనీసం 20 అయినా తీసేయండి కొంచెం 20 కాదండి, 20 కాదు. మార్కెట్ వాళ్ళది కాదు, హార్టికల్చర్ ఉదాహరణకండి నేనే పండ్ల మార్కెట్కి వచ్చిన మామిడి పండ్లో లేదా అవి కొనాలనుకుంటా, మీరు కార్బైడ్ వాడిన పండుకు సహజ సిద్ధంగా పండిన దానికి తేడా అయింది ఎట్లా గుర్తించాలి మనం? ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మాకైతే కార్బైడ్ వాడిన పండు కార్బైడ్ వాడకుండా తినే పండు గుర్తించాలని చెప్పంటే ఏ కాయ అయితే ఇప్పుడు షైనింగ్ తక్కువ ఉంటుందో ఆ కాయ కార్బైడ్తో కాకుండా పండినట్టు తెలుస్తుంది. ఈ కాయలు ఏదైతే ఉంటుందో పక్వానికి వచ్చిన తర్వాత అది టోటల్గా పక్వానికి రాకుండా ఉన్న కాయనే వితౌట్ కార్బైడ్ అని చెప్పి అనుకోవచ్చు. టోటల్గా కాయ పండుగ రాకపోవడము వితౌట్ కార్బైడ్. కాకపోతే ఏప్రిల్ 20వ తేదీ తర్వాత మే నెలలో ఎండలు బాగా వచ్చినప్పుడు అది సహజంగా పక్వానికి వస్తాయి. సహజంగా పక్వానికి వచ్చే కాయలు కూడా అది కూడా ఇమ్మీడియట్గా రావు. కాయ తెంపిన తర్వాత ఓ 4-5 రోజుల తర్వాతనే పక్వానికి వస్తాయి. ఆ పీరియడ్లో తప్పితే ఏ టైంలో కూడా కాయలు పక్వానికి రావు. అది కూడా 100% కాయలు 100% రావు. ఇండ్లలో మనం మాగించిన పండ్లు 100% పసుపు కలర్ రాదు. పసుపు కొమ్ము కంటే కూడా ఎక్కువ పసుపు కలర్లు వస్తున్నాయి. అవి ఆర్టిఫిషియల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ప్రతి వారు కాయలు కాల్షియం కార్బైడ్ పెట్టి పక్వానికి తేవడం అనేది కాదు. చాలా మంది కూడా వితౌట్ కాల్షియం కార్బైడ్ డైరెక్ట్ కాయలు తీసుకెళ్ళి ఎట్లా గుర్తించాలి నాకు? ఇప్పుడు అరటి పండ్లో లేదా మామిడి పండ్లో సపోర్టనో కొనాలనుకుంటాం, దేన్ని ఆధారంగా ఇది దీంట్లో రసాయనాలు లేవు, తినొచ్చు, కడుక్కొని తినొచ్చు అని ఎట్లా గుర్తించాలి? మీకు తెలుస్తుంది కదా. IPM ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించాలి. అలాంటప్పుడు మనం కాయలు తినలేము. టెస్ట్ చేయిస్తేనే తినగలుగుతాం. ఎందుకంటే ఆ టెస్టింగ్ అనేది మా మార్కెట్లో లేదు. మేము ఏ కాయలు అమ్మినా కానీ అందులో రసాయనాలు ఉన్నాయని చెప్పి రసాయనాలే ఉన్నాయి. ఏ సీజన్లో అయితే మాకు కాల్షియం కార్బైడ్ వాడకం అవసరం లేదు ఆ సీజన్లోనే తనిఖీలు జరిపితే ఆ సీజన్లో 200 నుంచి 250 కేసులు నామోదైనాయి. అయితే 250 కేసులు 200 నుంచి 250 కేసులు నామోదైనాయి. అందులో ద్రాక్ష ఉంది, ఆరెంజ్ ఉంది, యాపిల్ ఉంది, పైనాపిల్ ఉంది, మోసంబీ ఉంది, సపోటా ఉంది, అంజీర ఉంది, మన ఫిగ్స్, చైనీస్వి, మన పియర్స్, ప్రతి ఫ్రూట్లో ఇండియన్ ఇంపోర్టెడ్ ప్రతి దాంట్లో రసాయనాలు ఉండడంతో కాల్షియం కార్బైడ్ టెస్ట్ అనగానే పాజిటివ్ వస్తుంది. ప్రతి దాంట్లో వస్తుంది. అసలుకి కొన్ని పండ్లు సహజంగా చెట్టు మీద ఉన్నప్పుడే పక్వానికి వస్తాయి. కొన్ని పండ్లు చెట్టు మీదకి వెళ్ళి దిగిన తర్వాత పక్వానికి వస్తాయి. అందులో మామిడికాయ, సపోటా, బనానా లేకుండా ఇప్పుడు కార్బైడ్ వాడకుండా ₹1 ధర ఎక్కువైనా సరే మంచి స్వచ్ఛమైనవి పెట్టండి, కొంటారు కదా జనాలు. చెప్తే కార్బైడ్ వాడకుండా జనాలు కొంటారని కాదు, అది పక్వానికే రావు. అది దాని మెచ్యూరిటీ వస్తేనే పక్వానికి వస్తాయి, లేకపోతే పక్వానికి రావు. అయితే ఇక్కడ సార్ ఒకటి సార్, వినియోగదారులను హైదరాబాద్ నగరంలో ఉన్న పండ్ల మార్కెట్లో కొనే వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలంటే మీరు వినియోగదారులకు ఏం చెప్తారు, మీరేం చేస్తారు మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి? మేము ఈ కార్బైడ్ విషయంలో మనము వచ్చినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే వినియోగదారులకు కూడా మేము చెప్పేది ఒకటే, మనము ఎక్కడ కానీ కార్బైడ్ వాడినా కెమికల్ ఎక్కువగా ఉన్నటువంటి పండ్లను మనం కొనము అని ఎప్పుడైతే మన దృష్టికి వచ్చినట్టు తెలిసినట్టయితే ఇమీడియట్గా దాన్ని కొనడం అనేది బాగానే చేసేయండి. కొన్ని మనం రోగం తెచ్చుకోవడం కంటే దానికంటే ఇంకా వేరే ఏదైనా ఫుడ్ గ్రెయిన్స్ మనం కొనుక్కొని కూడా తిన్నది కూడా ఆరోగ్యానికి ఉంటుంది. ఒకటి సెకండ్ ఏంటంటే ఇట్లాంటివి మనం డిస్కరేజ్ చేయడం వల్ల కూడా వ్యాపారస్తులలో కూడా వాళ్ళు ఏం చేస్తారు, కన్జ్యూమర్స్ మంచి క్వాలిటీ ఉండి నాణ్యతమైనటువంటిది స్వచ్ఛమైనటువంటిది పండు అమ్మగలిగినప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ ధర పెట్టడానికి ఆస్కారం ఉంది. సార్ 14/8/2015 నాడు మా మార్కెట్లో తనిఖీలు జరిగినాయి. 10/8/2015 నాడు ఒక పత్రికలో పండు అని చెప్పి ఒక కథనం వచ్చింది. ఆ కథనం వచ్చి 14/8 నాడు ఎప్పుడైతే తనిఖీలు జరిగినాయో ఆ రోజు నుండి మన దగ్గర మన రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ టోటల్గా పండ్ల మీదనే మంచు విరిగిపోయింది. ప్రతి దాంట్లో నిజంగానే మీడియాలో మార్కెట్కి వచ్చే పండ్ల తగ్గిందా ఏమన్నా? 100% చాలా కార్బైడ్ వినియోగం మంచివి ఉంటే జనాలు డెఫినెట్గా ఉంటారు. డిబేట్లో పాల్గొన్నది సార్ రాము గారు, ఎల్లయ్య గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. మీరు చెప్తున్న ప్రకారమే 30-40 సంవత్సరాలుగా జనాలు
రోగాలు కొని రోగాలని తింటున్నారు. దీనికి ప్రభుత్వం తరఫు నుంచి వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. వ్యాపారుల తరఫు నుంచి కూడా కొంత ఒక రోజు 2 రోజులు ఆలస్యమైనా సరే మంచి పండ్లు వినియోగదారులకు ఇస్తే మంచిది. థ్యాంక్ యూ.